గుంపులు గుంపులుగా ఏదో వెతుకుతున్నారు. ఎవరు వీరంతా? అడవిలో ఏం చేస్తున్నారని ఆలోచిస్తున్నారా? వీళ్ళేమి ఉపాధి హామీ పనులు చేయడానికి వచ్చిన కూలీలు కాదండోయ్. వాగులో అదృష్టాన్ని వెతుక్కోవడానికి వచ్చిన ఔత్సాహికులు. వాగులో అదృష్టం ఏమిటని కన్ఫ్యూజ్ కాకండి. అసలు సంగతి తెలిస్తే మీరు కూడా మీ లక్ కోసం ప్రయత్నించకుండా ఉండరు. ప్రకృతి అందాలకు పెట్టింది పేరు నల్లమల అటవీ ప్రాంతం. వన్యప్రాణులు, వాగులు, వంకలతో అలరారుతూ ఉంటుంది. ఈ అడవిలో నంద్యాల గిద్దలూరు రహదారిలో ఉన్న గాజులపల్లి గ్రామ సమీపంలో సర్వనరసింహస్వామి ఆలయం ఉంది. ఈ ఆలయానికి సమీపంలో వజ్రాల వంక ప్రవహిస్తోంది. వజ్రాల వాగుగా ప్రసిద్ధికెక్కిన ఈ వాగులో వానాకాలంలో వజ్రాలు దొరుకుతాయని స్థానికులతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల వారి నమ్మకం. వర్షాలు కురిసి వాగులో ప్రవహించే నీటిలో వజ్రాలు కొట్టుకు వస్తాయనేది వీరు చెప్పే మాట. ఈ నమ్మకంతోనే చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా ఎంతో మంది వజ్రాల వాగు వద్దకు చేరుకుని వజ్రాల కోసం వేట సాగిస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అదృష్ట దేవత కరుణిస్తుందనే ఆశతో మట్టి నీరు గాలిస్తున్నారు. ఇటీవలే కొంతమందికి వజ్రాలు దొరికాయనే ప్రచారం సాగటంతో వజ్రాల వాగు వద్దకు వచ్చేవారి సంఖ్య మరింత పెరిగింది. పిల్లలు, పెద్దలు, వృద్ధులు అనే తేడా లేకుండా రాయలసీమ, ప్రకాశం, గుంటూరు, విజయవాడ, కృష్ణా జిల్లాల నుంచి ప్రజలు వజ్రాల కోసం తరలివస్తున్నారు. అయితే వజ్రాల సంగతేమో కానీ ఉంగరాల్లో పొదిగే రంగురాళ్లు మాత్రం బాగానే దొరుకుతున్నట్లు తెలుస్తోంది. నాణ్యత ఆధారంగా వీటిని 5,000 నుంచి 10,000 వరకు వెచ్చించి వ్యాపారులు కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. దీంతో వజ్రాలు, రంగురాళ్ళు ఏవో ఒకటి దొరుకుతాయనే ఆశతో జనం వజ్రాల వాగుకు క్యూ కడుతున్నారు.